హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డీబగ్గింగ్ అనేది నేర్చుకుందాం అనమాట. మనం ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకుంటారంటే ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా అప్రోచ్ కావాలి, అలాగే మనం ప్రీవియస్గా నేర్చుకున్న కాన్సెప్ట్స్ అనేవి ఆ ప్రాబ్లంలో ఏ విధంగా అప్లై చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ని తెచ్చుకోవాలి అనేది అయితే నేర్చుకుంటాం అనమాట. ఈ వీడియోలో మీకు ఒక 3 ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసినట్టయితే ఇది మన ఫస్ట్ ప్రాబ్లం. మనం ముందుగా ఏం చేయాలి, ఆ క్వశ్చన్ మనం డీటెయిల్గా అయితే అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చారు, గివెన్ ఏ స్ట్రింగ్, write a program to print substrings in the expected pattern of n rows where n is the length of the string అనమాట. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే మనకి ఒక ఇన్పుట్ అయితే తీసుకోమంటున్నాడు. ఒక స్ట్రింగ్ అనే ఒక ఇన్పుట్ తీసుకొని మనకి ఈ ప్యాటర్న్లో మనకైతే అవుట్పుట్ని అయితే ప్రింట్ చేయమంటున్నారు అనమాట. ఓకేనా, ఎంతవరకు మనకి క్యారెక్టర్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని నెంబర్ అంటే లెంత్ ఎంత ఉందో అంతవరకు అయితే ప్రింట్ చేయాలన్నమాట. అన్ని రోస్ అయితే ప్రింట్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే మన ఫస్ట్ రోలో మనకి ఫస్ట్ క్యారెక్టర్, సెకండ్ రోలో 2 క్యారెక్టర్స్, థర్డ్ రోలో 3 క్యారెక్టర్స్, ఫోర్త్ రోలో 4, అలాగే ఫిఫ్త్ రోలో 5. ఈ విధంగా మనకి దాని లెంత్ అయితే ఎంతైతే ఉంటుందో అన్ని రోస్లో మనం అయితే ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ప్రింట్ చేయాలన్నమాట. కానీ దీని ఇన్పుట్ ఫార్మాట్ ఏంది, మనం ఒక స్ట్రింగ్ అనేది ఒక ఇన్పుట్ కింద అయితే తీసుకోవాలన్నమాట. అవుట్పుట్ ఫార్మాట్ ఏంది, ఈ విధంగా మనకి ఈ రైట్ యాంగిల్ ప్యాటర్న్ ఉంది కదా, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లెక్క ప్యాటర్న్ ఉంది కదా, ఈ ప్యాటర్న్ అయితే ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా, ఈ ప్రాబ్లం మనం స్టెప్ బై స్టెప్ అయితే డీటెయిల్గా అయితే అర్థం చేసుకుందాం. ఒకవేళ మీకు ఈ పాటికి మీకు అర్థమైనట్టయితే ఒకసారి మీరు ట్రై చేయండి అనమాట. VS కోడ్ ఓపెన్ చేసి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. మనం ప్రీవియస్గా నేర్చుకున్న కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తాం కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అనమాట మీ ఓన్గా చేయనీకి. మనం VS కోడ్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనం కోడ్ అయితే చేద్దాం. ఇక్కడ మన క్వశ్చన్లో ఏంది, మనకి ముందు ఒక స్ట్రింగ్ అయితే తీసుకోమన్నాడు. ఇన్పుట్ కింద స్ట్రింగ్ అనే ఒక ఇన్పుట్ని అయితే తీసుకుందాం. ఓకేనా, ఒక ఇన్పుట్ని అయితే తీసుకున్నాం. దీని తర్వాత ఏం చేసాం, మనం ఒక సబ్స్ట్రింగ్స్ని మనం ప్రింట్ చేయమంటున్నాడు. సబ్స్ట్రింగ్స్ అనగా మాకు ఏం గుర్తు రావాలి, స్లైసింగ్. ఈ స్లైసింగ్ యూజ్ చేసుకొని మనం స్ట్రింగ్లో నుంచి ఒక పార్ట్ని తెచ్చుకోవచ్చు కదా. సో మనం దాన్ని యూజ్ చేసుకొని మనం అయితే ఒక్కొక్క పార్ట్ని అయితే తెచ్చుకుందాం అనమాట. ప్రింట్ ఆఫ్ మనం ముందు ఒక క్యారెక్టర్ని అయితే తెచ్చుకుందాం. దానికోసం మనం స్లైసింగ్ అయితే యూజ్ చేద్దాం. ముందుగా మనం ఆ వేరియబుల్ నేమ్ అయితే ఇవ్వాలి. మనకి స్ట్రింగ్ ఎక్కడ ఉంది, స్ట్రింగ్ అనే ఒక వేరియబుల్ లోపల ఉంది కాబట్టి ముందుగా ఆ స్ట్రింగ్ అనే ఒక వేరియబుల్ ఇచ్చి ఇందులో మనం స్లైసింగ్ అయితే యూజ్ చేయాలి. స్లైసింగ్ మనకి ఎక్కడి వరకు కావాలి, ఫస్ట్ క్యారెక్టర్ కావాలంటే 0 నుంచి 1 వరకు ఇస్తే మనకి ఫస్ట్ క్యారెక్టర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇందులో మనకి ఏం ప్రింట్ అవుతుంది, మనకి ఆర్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ కింద ఆర్ రావాలని తీసుకుంటే, మనం ఇన్పుట్ కింద రావాలని తీసుకుంటే మనకి ఇక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్లో ఆర్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి అయితే రన్ చేసి చూపిస్తాను, మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. ఇక్కడ మనం రావాలని ఒక ఇన్పుట్ అయితే తీసుకుందాం. రన్ చేసినట్టయితే చూసారు కదా, మనకి ఫస్ట్ క్యారెక్టర్ అయితే రావడం జరిగింది. ఒక పార్ట్ అయితే తెచ్చుకున్నాం. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం కావాలి, ఫస్ట్ రోలో ఫస్ట్ క్యారెక్టర్ అయితే ప్రింట్ అయింది, సెకండ్ రోలో 2 క్యారెక్టర్స్ అయితే తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు దీన్నే కాపీ చేసుకొని మన స్లైసింగ్ని కొంచెం అయితే ఇంక్రీజ్ చేద్దాం అనమాట. ఒక స్టెప్ అయితే ముందుకేద్దాం. ఇక్కడ 1 కాడ 2 పెట్టాం అనుకోండి, మనకి ఏమవుతుంది, మనకి 0 ఉన్న పొజిషన్లో ఉన్నది రావడం జరుగుతుంది, 1 పొజిషన్లో ఉన్నది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం జరుగుతుంది, RA అనేది ప్రింట్ అవుతుంది అనమాట ఎప్పుడు, సెకండ్ రోలో. ఓకేనా, ఈ విధంగా మనం థర్డ్ రోని కూడా ప్రింట్ చేద్దాం. థర్డ్ రోలో ఏమవుతుంది, మనకు 3 క్యారెక్టర్స్ అనేది ప్రింట్ కావాలి. అలాగే ఫోర్త్ రోలో 4 క్యారెక్టర్స్, అలాగే ఫిఫ్త్ రోలో 5 క్యారెక్టర్స్. ఓకేనా, మనకి లెంత్ అనేది 5 ఉంది కాబట్టి మనం 5 తోటి ఆపేద్దాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి అయితే రన్ చేద్దాం. ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే ఇప్పుడు మనకి ఒక ఇన్పుట్ అయితే ఇవ్వమంటుంది అనమాట. రాహుల్ అనేది ఇన్పుట్ అయితే ఇచ్చాను. ఇచ్చి ఎంటర్ చేసినట్టయితే మనకి ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ప్రింట్ అవుతాయి అనమాట. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ లైన్లో ఆర్ అని ప్రింట్ అయింది, సెకండ్ లైన్లో RA, థర్డ్ లైన్లో RAH, ఫోర్త్ లైన్లో RAHU, అలాగే ఫిఫ్త్ లైన్లో RAHUL. ఓకేనా, ఇది మనకి ఏం అర్థమవుతుంది, ఇక్కడ కోడ్ని చూస్తే ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఒకటే స్టేట్మెంట్ మనకి రిపీట్ కావడం జరుగుతుంది. సో మనం ఏం చేసుకోవచ్చు, లూప్స్లో పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఏ విధంగా రిపీట్ అవుతున్నాయి, ఈ సీక్వెన్స్ నెంబర్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని టైమ్స్ రిపీట్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ సీక్వెన్స్ నెంబర్ అనగానే మనకి ఏ లూప్ గుర్తొస్తుంది, ఫర్ లూప్ కదా. మనం ఫర్ లూప్ యూజ్ చేసుకొని మనం అయితే ఈ కోడ్ని అయితే ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఫర్ లూప్ లోపల రిపీట్ అయ్యే బ్లాక్ ఆఫ్ కోడ్ని అయితే పెడదాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఎక్కడి నుంచి మనకి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఎక్కడి నుంచి కావాలి, మనకి 1 నుంచి కదా. ఇక్కడ మనకి 1 నుంచి స్టార్ట్ చేసాం కదా. సో మనకి 1 నుంచి ఎక్కడి వరకు ఎండ్ కావాలి, దాని యొక్క లెంత్ వరకు అనమాట. కానీ ముందుగా లెంత్ అయితే కనుక్కోవాలన్నమాట. ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ అని ఒక వేరియబుల్ తీసుకొని లెన్ ఆఫ్ స్ట్రింగ్, దాని యొక్క లెంత్ అయితే కనుక్కున్నాం. ఓకేనా, ఇప్పుడు మనం ఎక్కడి వరకు లెంత్ వరకు అనమాట. లెంత్ +1
ఓకేనా. లెంత్ ఎంత ఉంటుంది ఇలా 5 కదా. 1 నుంచి మనం 5 అని ఇస్తే మనకి ఏమవుతుంది 4 వరకు మాత్రమే రావడం జరుగుతుంది. రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, మనం 5 అని ఇస్తే మనకి 4 వరకే రావడం జరుగుతుంది. సో మనకి 5 కూడా ఇంక్లూడ్ కావాలి కాబట్టి లెంత్ ప్లస్ 1 అనేది చేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ మనం కాలన్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు మనకి రిపీట్ అయ్యే బ్లాక్ ఏది, ఈ ప్రింట్ స్టేట్మెంట్ కదా. దీన్ని మనం ఇండెంటేషన్ అయితే ఇద్దాం స్టార్టింగ్లో. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ కోడ్ని అయితే రిమూవ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ 1 ప్లేస్లో మనకి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్ జనరేట్ చేస్తుంది కదా. ఎందులో స్టోర్ అవుతాయి, ఐలో స్టోర్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనం ఐ అని ఇచ్చినట్టయితే మనకి సేమ్ కోడ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సరే అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనం రన్ చేసినట్టయితే ఇక్కడ నేను రాహుల్, ఓకేనా. చూసారు కదా మనకి స్టెప్ బై స్టెప్ అయితే రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ రన్ చేసి ఒకవేళ నా పేరు ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు మనం మహేందర్ అని ఇచ్చాను అనుకోండి. చూసారు కదా మనకి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక సబ్ పార్ట్ నుంచి ఒక్కొక్క సబ్ పార్ట్ని మనం అయితే ఈ విధంగా అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ మేము ఈ లెంత్ అనేది కనుక్కోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం మన సైడ్లోకి వచ్చినట్టయితే మనం చేసే పాసిబుల్ మిస్టేక్స్ ఏందో చూద్దాం. ఇప్పుడు మనకి కోడ్ అనేది అర్థమైంది కదా, మనం చేసే మిస్టేక్స్ ఏందో చూద్దాం అనమాట ఒకసారి. ఇక్కడ మనం చేసే పాసిబుల్ మిస్టేక్స్ ఏంటంటే ఇక్కడ మనం స్టార్టింగ్ ఇండెక్స్ అనేది ఇవ్వకపోవచ్చు అనమాట. అంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని ఈ రేంజ్ ఫంక్షన్లో ఇవ్వలేదు అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తుంది 0 నుంచి వెళ్ళి బై డిఫాల్ట్గా 0 నుంచి వెళ్ళి n వరకు తీసుకుంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి 0 రావడం వల్ల మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ ఇండెక్స్ 0 అని ఇచ్చినట్టయితే ఇక్కడ ఐ ప్లేస్లో 0 ఉంది అనుకోండి, స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ కూడా 0 ఉంది. అంటే మనకి ఇక్కడ ఏం ప్రింట్ కాదనమాట. సో మనకి ఎంటీ ఇక్కడ చూసారు కదా స్టార్టింగ్ లైన్లో ఫస్ట్ రోలో మనకి ఎంటీ అయితే రావడం జరిగింది. దాని తర్వాత మనకి ఈ విధంగా ఎస్ఏ అని అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా. ఈ మిస్టేక్ అయితే చేయకండి. ఈ స్టార్టింగ్లో మనం 1 నుంచి అయితే స్టార్ట్ కావాలి కాబట్టి 1 నుంచి అయితే 1 అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం దీని తర్వాత ఇంకో పాసిబుల్ మిస్టేక్ ఏంది, ఇక్కడ ఇంకో పాసిబుల్ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మీరు లెంత్ ద స్ట్రింగ్ యొక్క లెంత్ కనుక్కున్న తర్వాత ఇక్కడ +1 అనేది పెట్టాలన్నమాట. +1 అని పెట్టకుంటే ఏం జరుగుతుంది, ఆ స్ట్రింగ్ లెంత్ కంటే ముందు వరకు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అనమాట. మనకి యాక్చువల్గా కావాల్సిందంతా ఆ లెంత్ ఎంతైతే ఉంటుందో అక్కడి వరకు కావాలి కదా. సో ఆ ప్లస్ పెట్టకపోతే మనకి లాస్ట్ లైన్ అనేది ప్రింట్ కాదనమాట. ఓకేనా. ఈ లాస్ట్ లైన్ అనేది ప్రింట్ కాదు. సో మనం ఈ మిస్టేక్స్ అనేది ఒకసారి VS కోడ్లో రన్ చేసి అయితే చూద్దాం, ఆ విధంగా వస్తుందా లేదని చెక్ చేసుకుందాం. ఒకవేళ మనం ఈ స్టార్టింగ్ రేంజ్లో స్టార్టింగ్ ఇవ్వకపోతే ఏమవుతుందో చెక్ చేద్దాం అనమాట. ఇక్కడ నేనైతే రన్ చేస్తున్నాను. రన్ చేసినాడైతే ఇప్పుడు మనం ఒక ఇన్పుట్ అయితే ఇద్దాం, రాహుల్ అని అయితే ఇన్పుట్ అయితే ఇచ్చాం. ఏమవుతుంది, ఇక్కడ మనకి స్పేస్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ లో మనకి స్పేస్ ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా స్పేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో దానికోసం మీరు 1 నుంచి అయితే స్టార్ట్ చేయాలి. దీని తర్వాత మనం ఇంకో పాసిబుల్ మిస్టేక్ ఏంది, లెంత్ +1 ఇవ్వకపోతే మనకి లాస్ట్ లైన్ అనేది ప్రింట్ కాదనమాట. ఓకేనా. ఇది కూడా మనం ఒకసారి అయితే రన్ చేసి చెక్ చేద్దాం. ఇక్కడ మనం మళ్ళీ రన్ చేసినాడైతే ఇక్కడ మనం మళ్ళీ రాహుల్ అని ఒక ఇన్పుట్ అయితే ఇద్దాం, రాహుల్. ఇక్కడ ఎంటర్ చేద్దాం. చూసారు కదా మనకి ఇంకొక లాస్ట్ రో అనేది ప్రింట్ కాలేదనమాట. RAHU వరకే రావడం జరిగింది. చూసారు కదా HU వరకు మాత్రమే రావడం జరిగింది. మనకి లాస్ట్ లైన్ కూడా ఇంక్లూడ్ కావాలంటే మనకి ఇక్కడ +1 అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా. ఇవి మనం మోస్ట్లీ చేసి పాసిబుల్ మిస్టేక్స్ అనమాట ఈ ప్రాబ్లంకి. ఇప్పుడు మనకి ఒక ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి సెకండ్ ప్రాబ్లం, ఇది కొంచెం స్పెషల్ అనమాట. ఎందుకంటే ఇది మనకు ప్రీవియస్గా ఇంటర్వ్యూస్లో అడిగిన ఫేస్బుక్ అలాగే మైక్రోసాఫ్ట్లో అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. దీన్ని కొంచెం జాగ్రత్తగా అయితే వినండి. మనం స్టెప్ బై స్టెప్ అయితే డీటెయిల్గా అయితే అర్థం చేసుకుందాం. కొంచెం ట్రిక్కీగా ఉండడం జరుగుతుంది అనమాట ఈ క్వశ్చన్ అనేది. ఇప్పుడు మనం క్వశ్చన్ అయితే డీటెయిల్గా అర్థం చేసుకొని మనం ముందుకైతే వెళ్దాం అనమాట. ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చారు, గివెన్ ఏ స్ట్రింగ్ S అండ్ n ఇంటీజర్స్ వేర్ n ఈజ్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ S అనమాట. స్ట్రింగ్ S అనే ఒక స్ట్రింగ్ అనేది తీసుకున్నాం అనమాట. దీని తర్వాత ప్రింట్ ద స్ట్రింగ్స్ ఆఫ్టర్ షఫ్లింగ్ ద స్ట్రింగ్ క్యారెక్టర్స్ యాజ్ ఫర్ ద ఆర్డర్ ఆఫ్ ద ఇంటీజర్స్ గివెన్ అనమాట. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకి ఒక స్ట్రింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు దాని స్ట్రింగ్ లెంత్ ఎంత అయితే ఉంటుందో అప్పటి వరకు ర్యాండమ్గా కొన్ని ఇంటీజర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ లెంత్ ఇక్కడ ఎంత, ఇక్కడ మనకి 6 ఉంది కదా. 6 అంటే 0 నుంచి 5 వరకు అనమాట. ఆ నెంబర్స్ అనేవి ఈ విధంగా ర్యాండమ్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన నెంబర్స్ ఇప్పుడు మనకి ఇచ్చిన క్యారెక్టర్స్ని మనం స్టెప్ బై స్టెప్ ఆ ఇండెక్స్ని యూజ్ చేసుకొని మనం ఈ అవుట్పుట్ అనేది ఈ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అయితే తెచ్చుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసి అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇచ్చిన ఇన్పుట్ అనేది ఇదనమాట, GOINDC అనేది ఉండడం జరిగింది. కానీ మనకి ఇచ్చిన ఏంది, మనకి కొన్ని ఇంటీజర్స్ ఇచ్చారు కదా, వీటిని బట్టి మనం కరెక్ట్ ఆర్డర్లో అయితే తెచ్చుకోవాలన్నమాట ఆ క్యారెక్టర్స్ని. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ 5 ఇచ్చారు కాబట్టి 5 ఇండెక్స్లో ఏ క్యారెక్టర్ ఉందో దాన్ని అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే పెట్టాలి. సెకండ్ 1 ఇచ్చారు కాబట్టి 1 ప్లేస్లో ఏముందో అది తెచ్చి సెకండ్ ప్లేస్లో అయితే పెట్టాలి. దాని తర్వాత థర్డ్ ప్లేస్లో ఏముంది 4 ఉంది కాబట్టి ఆ 4th ప్లేస్లో ఆ ఇండెక్స్లో ఏది ఉందో ఆ 4th
ఈ ప్లేస్లో అయితే పెట్టాలన్నమాట, థర్డ్ ప్లేస్లో. దాని తర్వాత ఫోర్త్ ప్లేస్లో ఏముంది, ఇక్కడ 2 అనేది ఇవ్వడం జరిగింది. ఈ 2 ఎక్కడ ఉంది, ఐ అనేది ఉందన్నమాట 2 పొజిషన్లో. ఐని తెచ్చి ఇక్కడ 4th పొజిషన్లో అయితే పెట్టాలి. దీని తర్వాత 3 ఇవ్వడం జరిగింది. మళ్ళీ 3 ఎక్కడ ఉంది, దాని యొక్క ఇండెక్స్ ఎన్ అనమాట. సో మనకి దీన్ని ఫిఫ్త్ పొజిషన్లో అయితే పెట్టాలి. దాని తర్వాత 6th 0 జీ అని ఉంది. సో మనం 0ని అయితే పెట్టాలన్నమాట. ఈ విధంగా ఇచ్చిన ఇంటిజర్ని బట్టి మనం దాన్ని అయితే అరేంజ్ చేయాలన్నమాట. చేసినట్టయితే మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. మనం దీన్ని అర్థం చేసుకున్నాం, కోడ్ రాసి ఒకసారి అయితే అర్థం చేసుకున్నాం. ఇక్కడ మనం ఏం చేద్దాం, ఈ ప్రీవియస్ కోడ్ని అయితే తీసేద్దాం. ఒకవేళ మీకు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీకు కావాలనుకుంటే. ఓకేనా, ఇప్పుడు మనం VS కోడ్లో ఒక ఇన్పుట్ అయితే తీసుకుందాం అనమాట. ఒక ఇన్పుట్ అంటే ఏంది, ఒక ఇన్పుట్ అయితే తీసుకుందాం, స్ట్రింగ్ అయితే తీసుకుందాం. స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం పెట్టుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనకి స్ట్రింగ్ ఏముంది, మనకి ఇన్పుట్లో ఒకసారి స్లైడ్లో చూసినట్లయితే మనకి స్ట్రింగ్ ఏముంది, GOINDC. ఓకేనా, GOINDC అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఇన్పుట్లు అయితే తీసుకోవాలి కదా. మనకి ఆ లెంత్ ఎంత అయితే ఉంటుందో అన్ని ఇన్పుట్స్ అయితే తీసుకోవాలన్నమాట యూజర్కి వెళ్ళి. ఓకేనా, ముందుగా దాని యొక్క లెంత్ అయితే కనుక్కుందాం. మనకి ఇచ్చిన స్ట్రింగ్ యొక్క లెంత్ అయితే కనుక్కుందాం అనమాట. దీన్ని మనం స్ట్రింగ్ నేమ్ని ఎస్ అని అయితే అనుకుందాం. ఓకేనా, క్వశ్చన్లో ఎస్ అని ఇచ్చాడు కదా, ఎస్ అనేది ఇద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దాని యొక్క లెంత్ అయితే కనుక్కుందాం. ఓకేనా, లెన్ ఆఫ్ ఎస్, దాని యొక్క లెంత్ అయితే కనుక్కుందాం. దీని తర్వాత మనకి ఏం కావాలి, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకి ఎన్ని ఇన్పుట్స్ అయితే తీసుకోవాలి. ఓకేనా, ర్యాండమ్గా కొన్ని ఇన్పుట్స్ తీసుకోవాలి కదా, ఎందుకంటే మనకు కరెక్ట్ ఆర్డర్లో స్ట్రింగ్ కావాలి కాబట్టి మన క్వశ్చన్లో ఇచ్చాడు కదా. మనకి ఇన్పుట్స్ అయితే తీసుకోవాలి. దానికోసం మనం ఫర్ లూప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు కదా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ని ఇన్పుట్స్ తీసుకోవాలి, మనం దాని యొక్క లెంత్ ఎంత అయితే ఉంటుందో అన్ని ఇన్పుట్స్ అయితే తీసుకోవాలి కదా. అందుకే లెన్_s దాని యొక్క లెంత్ అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మనం ఇన్పుట్స్ని అయితే రీడ్ చేసుకుందాం. ఓకేనా, ఇన్పుట్స్ యాక్చువల్గా మనకి ఆ ఇన్పుట్స్ ఏంది, మనకి అది ఒక ఇండెక్సెస్ కదా. సో మనకి ఇండెక్స్ అనేది ఇద్దాం. కానీ ఇక్కడ మనం ఇండెక్స్ అనేది ఇద్దాం. దాని యొక్క వేరియబుల్ నేమ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకేనా, ఈ విధంగా ఇస్తే ఏమవుతుంది, మనకి ఆ లెంత్ ఎంత అయితే ఉంటుందో అన్ని టైమ్స్ మనం అన్ని ఇన్పుట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఆ ఫర్ లూప్ అనేది అన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి అన్ని ఇన్పుట్స్ అయితే తెచ్చుకోవచ్చు. దీని తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకి ఆ ఇండెక్సెస్లో ఉన్న క్యారెక్టర్స్ని అయితే తెచ్చుకోవాలి కదా. దానికోసం మనం ఒక స్ట్రింగ్ని అయితే తెచ్చుకుందాం. ముందుగా ఒక స్ట్రింగ్ కోసం ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేద్దాం. కానీ ఆ స్ట్రింగ్ని స్టోర్ చేసుకోనికి, షఫుల్ చేసిన స్ట్రింగ్ని స్టోర్ చేసుకోనికి ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేస్తున్నాం. షఫుల్డ్ అనే ఒక వేరియబుల్ని, ఒక ఎంటీ స్ట్రింగ్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. దీని తర్వాత మనం ఏం చేస్తున్నాం, మనం ఆ ఇండెక్స్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ని ఆ స్ట్రింగ్లో యాడ్ చేద్దాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం చేస్తుంటే అర్థమవుతుంది. మనం ఏం చేద్దాం, షఫుల్డ్ అనే ఒక స్ట్రింగ్ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం కదా. షఫుల్డ్ ఎస్ అని ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, షఫుల్డ్ ప్లస్ మనకి ఇండెక్స్, ఆ ఫస్ట్ ఇండెక్స్ ప్రింట్ చేసుకుంటాం. ఫస్ట్ టైం ఏమవుతుంది, మనం 5 మన స్లైడ్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇండెక్స్ ఏముంది, మనకి ఫస్ట్ ఇన్పుట్ వచ్చేసి మనం 5 తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం 5 తీసుకుంటాం. ఓకేనా, ఎస్ ఆఫ్ ఇక్కడ ఇండెక్స్ ఎందులో ఉంది, దాని యొక్క 5 ఎందులో ఉంది, మనకి ఇండెక్స్ అనే వేరియబుల్లో ఉందన్నమాట. ఇండెక్స్ అనే వేరియబుల్ అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుంది, మనకి 5 ఆ 5 ఉంది కదా, ఇండెక్స్ ఉంది కదా, ఆ 5లో ఏ క్యారెక్టర్ అయితే ఉంటుందో అది ఈ షఫుల్ అనే ఒక స్ట్రింగ్ వేరియబుల్లో కూడా స్టోర్ అవుతుంది అన్నమాట, ఫస్ట్ క్యారెక్టర్. దీని తర్వాత మళ్ళీ ఫర్ లూప్ అనేది రిపీట్ అవుతుంది కదా. అప్పుడు మనకి ఇంకొక ఇంటీజర్ ఇస్తాం కదా, ఇండెక్స్ ఇస్తాం కదా. మళ్ళీ ఆ ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్ అనేది మళ్ళీ దీనికి షఫుల్డ్ ఆల్రెడీ ఒక క్యారెక్టర్ ఉంటుంది, మళ్ళీ ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ అనేది యాడ్ అవుతుంది అనమాట. అలా యాడ్ అయ్యి మనకి షఫుల్ అయిన క్యారెక్టర్ అయితే అంటే స్ట్రింగ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీకు రన్ చేసి అర్థమవుతుంది. ఇప్పుడు మనం దీన్ని అయితే ప్రింట్ చేద్దాం అనమాట. ఇప్పుడు ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత మనం ప్రింట్ చేయాలి. సో మనకి ఫర్ లూప్ బయట అయితే మనమైతే ప్రింట్ స్టేట్మెంట్ అయితే రాయాలన్నమాట. మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ దేని ప్రింట్ చేయాలి, మనకి షఫుల్ స్ట్రింగ్ అయితే ప్రింట్ చేయాలన్నమాట. కానీ షఫుల్ స్ట్రింగ్ అయితే ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకి ముందుగా ఎన్ని ఇన్పుట్స్ అయితే ఇవ్వమంటుంది అనమాట. మనకి ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చాం, మనకి దాని యొక్క లెంత్ ఎంత అయితే ఉంటుందో అన్ని ఇన్పుట్స్ తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఇప్పుడు ఇన్పుట్స్ ఎక్కడి నుంచి తీసుకుందాం, మనకి ఆల్రెడీ మన స్లైడ్లో ఇందులో ఉంది కదా, చూద్దాం. 5 1 4 2 3 0 అనేది ఇద్దాం. ఓకేనా, ఫస్ట్ ఇన్పుట్ వచ్చేసి 5, దీని తర్వాత 1 4
2 3 0 అని ఎంటర్ చేసినట్లయితే మనకి కట్ ఆర్డర్లో ఆ స్ట్రింగ్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఓకేనా, కోడింగ్ చూసారు కదా, మనం ఏమి ఇచ్చాం, మన స్ట్రింగ్ GOI అండ్ DC అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మనం ఏం చేసాం, కోడింగ్ అనే మన కట్ ఆర్డర్లో షఫుల్ అయిందనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక స్ట్రింగ్, వేరే స్ట్రింగ్ అయితే ఇద్దాం. ఇక్కడ మనం ఈ స్ట్రింగ్ అనేది యూజర్కి వెళ్ళి అయితే తీసుకుందాం అనమాట. స్ట్రింగ్ అనేది యూజర్కి వెళ్ళి S ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. ఓకేనా, యూజర్కి వెళ్ళి అయితే తీసుకుందాం. మళ్ళీ ఒకసారి అయితే రన్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మనం యూజర్కి వెళ్ళి ఇన్పుట్ ఏం తీసుకుందాం, ఇక్కడ మన స్లైడ్లో ఉన్న ఇంకొక ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అయితే తీసుకుందాం అనమాట. EIMAG అని ఉంది కదా, EIMAG అయితే తీసుకుందాం. ఇక్కడ స్ట్రింగ్ వచ్చేసి మనం మళ్ళీ రన్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఒక ఇన్పుట్ అయితే అడుగుతుంది అనమాట, EIMAG. ఓకేనా, ఇప్పుడు మనకి దాని యొక్క లెంత్ ఎంత ఉంది, 5 ఉంది కదా. ఇప్పుడు మనం 5 క్యారెక్టర్స్ అయితే 5 ఇంటీజర్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఇంటీజర్స్ అంటే అవి మనకి ఎందుకు యూజ్ అయితే ఇండెక్స్ కింద యూజ్ చేసుకుంటాం అనమాట. వాటిని 1 2 3 4 0 అనేది ఇవ్వాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఇన్పుట్స్ ఏం తీసుకున్నాం, 1 2 3 4 0. ఇప్పుడు మనం ఎంటర్ చేసి ఏం రావాలి, అది కట్ ఫార్మాట్లో అయితే వస్తుంది అనమాట. చూసారు కదా, ఇమేజ్ అని అయితే రావడం జరిగింది. ఈ విధంగా ఇమేజ్ అని అయితే రావడం జరిగింది అనమాట. ఈ విధంగా ఈ కోడ్ని అయితే ఈజీగా, ఈ ప్రాబ్లం అయితే ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. దీని తర్వాత మనం ఇందులో చేసే పాసిబుల్ మిస్టేక్స్ ఏందో చూద్దాం అనమాట. ఇందులో చేసే పాసిబుల్ మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ మనకి ముందుగా షఫుల్లో యాడ్ చేసేటప్పుడు మీరు ముందుగా ఇండెక్సింగ్ తోటి యాడ్ చేసి ముందుగా ఇచ్చామనుకోండి, S ఆఫ్ ఇండెక్స్ అని ఇచ్చామనుకోండి, ముందుగా ఏం యాడ్ అవుతుంది, ఇక్కడ మనకి 1 ప్లేస్లో ఏముంది, 1 ఉంది కదా, I ఉంది కదా, ఈ I అనేది యాడ్ అవుతుంది. దాని తర్వాత షఫుల్ యాడ్ అవుతుంది అనమాట. ఈ షఫుల్లో ఏముంది, ఎంప్టీ స్ట్రింగ్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి I అనేది ఈ షఫుల్లో ఉంది. ఇప్పుడు మనకి ఇందులో ఏముంది, I ఉంది కదా, మళ్ళీ మన సెకండ్ పొజిషన్లో ఏముంది, M ఉంది. M అనేది ముందుగా లెఫ్ట్ సైడ్ యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా, లెఫ్ట్ సైడ్ ఆడుతూ మనకి స్టార్టింగ్ ఉన్నాయి ముందుకు వెళ్తున్నాయి. ఓకేనా, M అనేది మనకి లెఫ్ట్ సైడ్ యాడ్ అవుతుంది. ఈ విధంగా మనకి రివర్స్ ఇవ్వడం వల్ల, ఓకేనా, ముందుగా ఇండెక్స్ తీసుకొని దాని తర్వాత మనకి షఫుల్లో ఉన్న ఆ స్ట్రింగ్ ఇవ్వడం వల్ల మనకి కావాల్సిన అవుట్పుట్ అనేది రివర్స్లో రావడం జరుగుతుంది అనమాట. కానీ మీకు రివర్స్లో చదివినట్టయితే IMAGE కరెక్ట్గానే ఉంది, కానీ మనం ఇచ్చిన ఫార్మాట్ అనేది తప్పు అనమాట. కానీ ఇది షఫుల్ అనే ఈ షఫుల్ దాన్ని మనం ముందుగా ఇచ్చి S ఆఫ్ ఇండెక్స్ అనేది దాని తర్వాత ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఈ మిస్టేక్ అయితే చేయకండి. దీని తర్వాత మనం చేసే ఇంకో మిస్టేక్ ఏంటంటే, ఇది మన సెకండ్ ప్రాబ్లం. దీని తర్వాత మనం ప్రైమరీ నెంబర్స్ అనే ఇంకో థర్డ్ ప్రాబ్లం అనమాట. ఇది ఇప్పుడు మనం ముందుగా క్వశ్చన్ అయితే డీటెయిల్గా అయితే అర్థం చేసుకుందాం. ఇక్కడ మన క్వశ్చన్ ఏంది, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఇఫ్ ద గివెన్ నెంబర్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకేనా, నోట్ ప్రైమ్ నెంబర్ ఈస్ డివిజిబుల్ ఓన్లీ బై ఇట్ సెల్ఫ్ అండ్ 1. ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు కదా, ప్రైమ్ నెంబర్ అంటే ఏంది, అది 1తో డివైడ్ అవుతుంది, అలాగే అదే నెంబర్తో డివైడ్ అవుతుంది అనమాట. తప్ప మిగతా ఏ నెంబర్తో డివైడ్ కాదనమాట. అంటే రిమైండర్ 0 అనేది రాదనమాట. కానీ ఇది మనకు తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 అని ఉంది అనుకోండి, 5 అనేది ప్రైమ్ నెంబరా లేకపోతే కాదా, నాట్ ప్రైమా అంటే 5 అనేది ప్రైమ్ నెంబర్. ఈ ప్రైమ్ అనేది ఏ విధంగా చెప్తున్నాను, ఈ నెంబర్ అనేది ఓన్లీ 1తో డివైడ్ అవుతుంది, అలాగే అదే నెంబర్తో అయితే డివైడ్ అవుతుంది అనమాట. ఓకేనా, రిమైండర్ అనేది 0 వస్తుంది. సో వేరే ఏ నెంబర్ తోటి మనం డివైడ్ చేసినా కానీ, మాడ్యులస్ ఆపరేటింగ్ తోటి డివైడ్ చేసినా కానీ మనకి రిమైండర్ అనేది 0 రాదనమాట. ఓకేనా, ఈ విధంగా ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అయితే అంటాం అనమాట. ఇక్కడ మనకి ఇన్పుట్ ఏం తీసుకుంటున్నాం, ఒక పాజిటివ్ ఇంటీజర్ అయితే ఇన్పుట్ కింద తీసుకోవాలి. మనకి ఇక్కడ అవుట్పుట్ ఏ ఫార్మేట్ రావాలి, ఆ నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్ అయితేనేమో ప్రైమ్ అని ప్రింట్ చేయాలి, అది నెంబర్ ప్రైమ్ నెంబర్ కాకపోతే నాట్ ప్రైమ్ అని ప్రింట్ చేయాలన్నమాట. ఇక్కడ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అనేది ప్రింట్ చేయాలి. ఇక్కడ 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా. ఎందుకు ప్రైమ్ నెంబర్ కాదు, ఇది అనేది 1తో డివైడ్ అవుతుంది, అలాగే 2తో డివైడ్ అవుతుంది, అలాగే 4తో కూడా డివైడ్ అవుతుంది. అంటే మనకి ఓన్లీ ప్రైమ్ నెంబర్ అంటే ఓన్లీ 2 నెంబర్స్ తోటి డివైడ్ కావాలి, ఒకటి 1 తోటి, అదే ఇట్ సెల్ఫ్ దాంతోటి. కానీ అదే రెండు నెంబర్స్ తోటి మాత్రమే డివైడ్ కావాలి, మిగతా ఏ నెంబర్స్ తోటి డివైడ్ కావద్దు అనమాట. సరే మనం దీన్ని VS కోడ్లో అయితే చేసి చూద్దాం. ఇక్కడ మనం VS కోడ్ ఓపెన్ చేసినట్టు ఇది మన ప్రీవియస్ కోడ్ని అయితే తీసేద్దాం. ముందుగా మనకి ఏమన్నాడు, ఒక ఇన్పుట్ని అయితే తీసుకుందాం. N ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, ఒక ఇన్పుట్ని అయితే తీసుకుందాం. ఇప్పుడు మనకి ఈ ఇన్పుట్ ఇది ఇచ్చిన నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్ కాదని చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలి మనం, మనకి N అనేది 5 ఇచ్చామనుకోండి, 5 కంటే ముందున్న అన్ని ఎలిమెంట్స్ తోటి అది డివైడ్ అవుతుందా లేదని చెక్ చేసుకోవాలన్నమాట. అందులో ఏ నెంబర్తో డివైడ్ అయినా కానీ అది నాట్ ఏ ప్రైమ్ అనమాట. ఓకేనా, ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేసుకుందాం, మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డైరెక్ట్ ఇన్పుట్ 5 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నేను 5 అని ఇచ్చాను. ఇప్పుడు నేను ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1 అనేది ఇంక్లూడ్ చేసుకోవద్దు అనమాట. ఎందుకంటే 1ని ఆ N అనే నెంబర్ని ఇంక్లూడ్ కావద్దు అనమాట. మనకి ఆల్రెడీ తెలుసు కదా, 1తో డివైడ్ చేస్తే
అది ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది ఆ నెంబర్ని. సో మనకి 1 కాకుండా మనం 2 నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలి. 2 నుంచి మనకి ఎన్ వరకు అంట. ఎన్ వరకు అంటే ఏంది మనకి ఎన్ కంటే ముందున్న నెంబర్ వరకు. అంటే ఇక్కడ 5 ఇచ్చారు కదా, సారీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు 5 ఇచ్చారు కదా, అంటే మనకి 4 వరకు తీసుకోవడం జరుగుతుంది అనమాట. రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది 2 నుంచి 4 వరకు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఆ నెంబర్స్ తోటి మాత్రం డివైడ్ చేద్దాం. ఆ నెంబర్ తోటి ఏ నెంబర్ తోటి అయినా డివైడ్ అయింది అనుకోండి ఆ నెంబర్, అప్పుడు మనకి అది నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అనమాట. ఓకేనా, ఇక్కడ మనం కౌంట్ చేసుకుందాం. ఇప్పుడు మనం డివైడ్ చేసుకుంటూ కౌంట్ చేద్దాం. దానికోసం నేను ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేశాను. కౌంట్ ఈజ్ ఈక్వల్ 0 అని అయితే ఇస్తున్నాను. ఇక్కడ మనం ఏం చేద్దాం, ఈ మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేసుకొని కౌంట్ చేద్దాం. ఇఫ్ n డివైడెడ్ బై i అయింది అనుకోండి, i డబుల్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, మనం దాన్ని ఏమంటాం, మనం కాలన్ ఏం ప్రింట్ చేయాలి, మనం ప్రింట్ అనేది లాస్ట్ ప్రింట్ చేద్దాం. కౌంట్ 1 చేద్దాం అనమాట. కౌంట్ ప్లస్ 1 చేద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఇఫ్ కండిషన్ అయితే రాద్దాం. ఇఫ్ కౌంట్ డబుల్ ఈక్వల్ టు 0, కౌంట్ అనేది 0నే ఉందనుకోండి, ఎలాంటి మధ్యలో నెంబర్స్ అనేది ఏ నెంబర్ అనేది డివైడ్ చేయలేదు అనుకోండి, కౌంట్ 0నే ఉంటుంది కదా, అప్పుడు 0 ఉంటే మనం ఏం ప్రింట్ చేయాలి, ఓకేనా, ఇక్కడ ఫ్లవర్ బేసిస్ కాదనమాట, కాలన్ ప్రింట్ ప్రైమ్ అనేది ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా, ప్రైమ్ నెంబర్. ఓకేనా, ఒకవేళ అది 0 కాదనుకోండి, ఎల్స్ నాట్ ఏ ప్రైమ్ అనమాట, నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి అయితే రన్ చేసి చూద్దాం, మనకి కరెక్ట్గా అవుట్పుట్ వస్తుందా లేదని చెక్ చేసుకుందాం అనమాట. సరే, మనం ఈ టర్మినల్ అయితే క్లియర్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ రన్ చేసినట్టయితే మనం ఒక నెంబర్ 5 అని ఇచ్చాం కదా, 5 అనేది ఏంది ప్రైమ్ నెంబర్. సో మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్ అనేది రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం యూజర్కి వెళ్ళి ఇన్పుట్ తీసుకుందాం అనుకున్నాం, ఇంట్ ఆఫ్ ఇన్పుట్, మనం డైరెక్ట్గా ఇన్పుట్ ఇద్దాం అనుకున్నప్పుడు ఆ విధంగా అయితే ఇచ్చుకోవచ్చు. మనం రన్ చేసినట్టయితే ఇక్కడ నేను ఏమని ఇస్తాను, 4 అని ఇచ్చాను అనుకోండి. 4 అనేది ప్రైమ్ నెంబరా, కాదు కదా. సో మనకి ఏమొస్తుంది, 4 అనేది 2 తోటి కూడా డివైడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కౌంట్ అనేది పెరుగుతుంది అనమాట. కౌంట్ 1 అవుతుంది. కౌంట్ 1 ఏంటంటే అది ప్రైమ్ నెంబర్ కాదు కదా. సో మనకి ఇక్కడ నాట్ ఏ ప్రైమ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మళ్ళీ రన్ చేసి ఇంకొక ఇన్పుట్ అయితే చూద్దాం. ఇన్పుట్ ఏంది, ఇప్పుడు మనం 11 అనేది ఇద్దాం. 11 అంటే ఏంది, 11 అనేది కూడా ప్రైమ్ నెంబర్ కదా, ఓన్లీ 1 తో డివైడ్ అవుతుంది, అలాగే అదే నెంబర్ తో కూడా డివైడ్ అవుతుంది. సో మనకి ఇది ప్రైమ్ అనేది రావాలన్నమాట. ప్రైమ్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా మనం ఏ ఇన్పుట్ ఇచ్చినా కానీ మనకు కరెక్ట్గానే అవుట్పుట్ వస్తుంది అనమాట. అంటే మనం రాసిన కోడ్ అనేది కరెక్ట్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంలో మనం చేసే పాసిబుల్ మిస్టేక్స్ ఏందో చూద్దాం అనమాట. ఇక్కడ మనం చేసే పాసిబుల్ మిస్టేక్ ఏంది, ఇక్కడ 1, n అంటే మనం 1 నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఇక్కడ 1 నుంచి అయితే స్టార్ట్ చేయదు కదా, మనకు తెలుసు కదా ఆల్రెడీ 1 తోటి ఆ నెంబర్ అనేది డివైడ్ అవుతుంది. సో మనకి ఇది అనేది ప్రతిసారి సాటిస్ఫై అవుతుంది అనమాట. ఓకేనా, ఇది ప్రతిసారి ఏమవుతుంది, ఫ్యాక్టర్ అనేది 1 అవుతుంది. సో మనకి నాట్ ఏ ప్రైమ్ అనేది ప్రతిసారి నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ మిస్టేక్ అయితే చేయకండి. దీని తర్వాత మనం ఇంకో చేసే పాసిబుల్ మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ మనం n+1 అని ఇచ్చాం అనుకోండి. ఇక్కడ 0 నుంచి n+1 ఇచ్చినాడైతే, 0 నుంచి కాదు 2 నుంచి n+1 అని ఇచ్చినాడైతే మనకి n+1 అని ఇస్తుంది, ఆ n అనే నెంబర్ కూడా ఇంక్లూడ్ అవుతుంది అనమాట. అంటే 3 అనే నెంబర్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో మనకి 3 తోటి డివైడ్ చేసినా కానీ మనకి ప్రతిసారి మనకి ఏమొస్తుంది, ఫ్యాక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట, +1 అవుతుంది. సో మళ్ళీ మనకి నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దీని తర్వాత మనం ఈ వీడియోలో ఏమి నేర్చుకున్నాం అంటే, కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని ఆ ప్రాబ్లమ్ అనేది ఏ విధంగా అప్రోచ్ కావాలి, మనం నేర్చుకున్న ప్రీవియస్ అది కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలనేది నేర్చుకున్నాం అనమాట. ఇక్కడ మీకు ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఛాలెంజ్ అయితే ఈ కోడ్లో మీకు ఒక చిన్న మిస్టేక్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ మిస్టేక్ ఏందో ఐడెంటిఫై చేయండి అనమాట. ఇక్కడ క్వశ్చన్ ఏంది, ఒక ఇన్పుట్ 3 అనేది ఇవ్వడం జరిగింది. 3 అని ఇచ్చినప్పుడు మనకి ఈ విధంగా అయితే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఈ విధంగా అయితే రావాలన్నమాట. ఈ కోడ్లో ఒక చిన్న మిస్టేక్ అయితే ఉండడం జరిగింది. ఆ మిస్టేక్ ఏందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ.